నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. బాహుబలి 1, బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్ అనేవి ఎంత కలకలలాడాయో, ఫ్యాన్స్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ప్రతి ఒక్కరూ చూసింది. పైగా బాహుబలి 1, బాహుబలి 2 అనేది పాన్ ఇండియా మూవీ. మరి ఇప్పుడు ఈ మూవీ అనేది రిలీజ్ కాబోతుంది. మరి ఎప్పుడు రిలీజ్ కాబోతుంది ఏంటి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి బాహుబలి 1, బాహుబలి 2 మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, బాహుబలి 1, బాహుబలి 2 రెండు పాన్ ఇండియా సినిమాలే. సో ఒకే సినిమా, కాకపోతే ఏంటంటే పార్ట్ 1 ఒకటి, పార్ట్ 2 ఒకటి కాబట్టి సో అప్పుడు అవి ఎంత పెద్ద హిట్ అయినాయో, ఎంత క్రేజ్ సంపాదించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు వచ్చేసి బాహుబలి 1, బాహుబలి 2 అనేవి రిలీజ్ కాబోతున్నాయి అనేసి అని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి. మరి దీనిపైన కొన్ని అప్డేట్స్ చెప్పండి సార్. అంటే రెండు సినిమాలు రిలీజ్ కాదు, రెండు సినిమాలు ఒకటిగా మార్చి రిలీజ్ చేయటం. అంటే అప్పుడు లెంత్ ఎక్కువ ఉంటుంది కదా సార్? ఎక్కువ ఉంటుంది, 5 గంటల 27 నిమిషాలు అట. 5 గంటల 27 నిమిషాలు అంటే ఒక రోజులో సగం రోజులు మనం, అంటే 12 గంటలు అనుకుంటే ఒక హాఫ్ డే థియేటర్లో ఇంటర్వెల్ కూడా వేసుకుంటాం కాబట్టి థియేటర్లో కూర్చోవాలి. మరి జనం అంతసేపు కూర్చోగలరా లేదా అనేది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఒక టికెట్కి 2 సినిమాలని నా చిన్నప్పుడు వచ్చేవి. ముక్కోటి ఏకాదశి లేకపోతే శివరాత్రి ఇలాంటప్పుడు ఒక టికెట్కి 2 సినిమాలు చూపించేవాళ్ళు. అర్ధరాత్రి పూట వేసేవాళ్ళు షో. అన్ని జాగారం చేయాలి కాబట్టి తెల్లవాళ్ళు సినిమాలు వేస్తూ ఉండేవాళ్ళు. అది గుర్తొస్తుంది. 5 గంటల పాటు సినిమా అంటే 5.5 గంటల పాటు సినిమా అంటే మామూలు విషయం కాదు. అంటే నేను అనేది ఏంటంటే ఇంత సినిమా చూపించే బదులు కొద్దిగా అనవసరమైన సన్నివేశాలు, అనవసరం అంటూ ఏమి అన్నీ కావాలని చేసినవి, అనవసరం అంటే ఏమీ లేదు. ప్రతిదీ ఇంపార్టెంట్ ఆ సినిమాలో అన్ని గ్రాండియర్గా ఉంటుంది కాబట్టి కొంత క్రిస్పీగా కట్ చేసి సినిమాని ఒక 4 గంటల నిడివికి అట్లా కుదించుకుంటే బాగుండేదేమో. జనం కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేశారు, దీని టైటిల్ కూడా మార్చారు. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి కంక్లూజన్ అనేది ఆ సినిమా పేర్లు. ఇప్పుడు ఈ ఒకే సినిమాకి ఏం పేరు పెట్టారంటే బాహుబలి ది ఎపిక్ అని పెట్టారు. ఈ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు అక్టోబర్ 31, వచ్చే అక్టోబర్ 31. సార్, బాహుబలి సినిమా వచ్చి మనకి 10 years అవుతుందంటారా సార్? 10 years. ఈ 10 years సందర్భంగానే వాళ్ళు దీన్ని రిలీజ్ ప్లాన్ చేసి చేస్తున్నారు. అంటే అప్పుడు 15 ఏళ్ల పిల్లలు ఇప్పుడు 25 ఏళ్ల వయసు వచ్చి ఉంటారు. మరి ఆ సినిమా బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అంటాం మన ఇండస్ట్రీలో. అంత పెద్ద హిట్ అయిన సినిమా అది. పైగా 2000 కోట్లు కలెక్ట్ చేసిన ఏకైక సినిమా మన తెలుగు సినిమా. ఆ ఘనత బాహుబలికే దక్కింది, దంగలకి బాహుబలికే దక్కింది. అలాంటి సినిమా అప్పట్లో ఏమవుతుందంటే ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు సినిమా అయిపోగానే కట్టప్ప బాహుబలిని చంపడంతో సినిమా ఎండ్ అవుతుంది. ఇంటర్వ్యూలకు బయటకు వచ్చినట్టుగా ఫీలింగ్ కలిగింది చాలామందికి. ఎప్పుడు వస్తుంది 2 సెకండ్ పార్ట్, అసలు కట్టప్ప ఎందుకు చంపాడు, చాలా వెయిట్ చేశారు ఎందుకు చంపాడు అనేది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే కాన్సెప్ట్ మీదే వాళ్ళు చాలా కాలం వెయిట్ చేశారు. అదొక అందుకనే జనం అసంతృప్తి ఫీల్ అయ్యారు. కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది ఫస్ట్ పార్ట్కి, కొంత ముందు స్టార్టింగ్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. బయటకు వచ్చేసిన వాళ్ళకి సినిమా అవ్వలేదు కదా అనే ఫీలింగ్తో ఉన్నారు. ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా పోయేలాగా మరి ఎన్ని ఇంటర్వ్యూలు పెడతారో తెలియదు. 2 పెడతాడో 3 పెడతారో తెలియదు ఇంటర్వ్యూల్స్. ఎందుకంటే ఆ సినిమాకి ఇంటర్వ్యూలు, ఈ సినిమా ఇంటర్వ్యూలు, 2 ఇంటర్వ్యూలు కలిపి పెట్టాలి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే మొత్తం థియేటర్లోనే ఉండాలి కాబట్టి మరి వాళ్ళు అట్లా పెడతారేమో అనిపిస్తుంది. అయితే 5 గంటల పాటు 5.5 గంటలకు కాకుండా వాళ్ళు కొంత కుదించి, కథాపరంగా కుదించి చేసుకుంటే ఇంకా బెటర్ కదా అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుందనేది తెలియదు. కానీ మొత్తానికి బాహుబలి అనేది ఒక పెద్ద చరిత్ర, తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమాగా చెప్పొచ్చు. సార్, బాహుబలి అప్పుడు రిలీజ్ అవ్వడానికి ముందు మనకి ఎంత ప్రెస్ మీట్లు, రిలీజ్ ఈవెంట్స్ ఎలా జరిగినాయో మనం ప్రతిసారి చూసాము. బట్ ఈసారి కూడా ఏమైనా ప్రెస్ మీట్ లాంటివి అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉందంటారు? అట్లీస్ట్ 10 years సెలబ్రేషన్లో వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగానే ప్రమోషన్స్ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ 31 రిలీజ్ చేస్తున్నారని నేను అనుకోవడం ఏంటంటే కొద్ది పెడతారు. ఈ మంత్ 31 సార్, అక్టోబర్ 31. అక్టోబర్ 31 అంటే మనకి ఈ లోపు ఈ కూలీ, ఆగస్టులో ఈ కూలీ ఇవి ఉంటాయి, సెప్టెంబర్లోనే అఖండ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్టోబర్ నెలాఖరులో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ లోపు వాళ్ళు మరి రాజమౌళి గారు SSMB 29 సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ బాహుబలి టీం అంతా కలిపి ఒక సెలబ్రేషన్ లాగా 10 ఏళ్ళు అయిన సందర్భంగా చేసుకుని ఒక ఈవెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే దానికి ముందు ఒక మీడియా ఇంటరాక్షన్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి ఒక పుస్తకం తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ అనుభవాలు, ఇప్పుడు బిహైండ్ ది స్క్రీన్ ఏం జరిగింది, అసలు బాహుబలి ఎలా తెరకెక్కింది, ఈ ఆలోచన ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, దీనికి సంబంధించి మార్పులు చేర్పులు ఏం చేశారు, ఫస్ట్ అనుకున్నది ఏంటి,
ఎట్లా ఉంటుంది కదా దశల వారీగా, ఆ అనుభవాలన్నీ ఒక పుస్తకం రూపంలో రాయటం అనేది చాలా మంచి పద్ధతి. అది తెస్తే, ఎందుకంటే అన్ని సినిమాలకు మనం రాయమని అనగట్లా. సో ఈ సినిమాతో బాహుబలి సంబంధించి తెర వెనుక సంగతులు ఏంటి, ఈ కథ ఎలా మొదలైంది, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని ఎక్స్పాన్షన్ ఎలా చేసుకుంటూ వెళ్ళారో, కథా విస్తరణ ఎలా జరిగింది, లొకేషన్స్ పరంగా ఏమనుకున్నారో, ఇవన్నీ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బాహుబలి ఆల్రెడీ తెలిసిందే, రాజమౌళి గారు ప్రతిదీ ఒక చిన్న మెమొరీ అయినా కానీ ఒక సెలబ్రేషన్లో చేసుకుంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ బాహుబలి సినిమాకి ముందైతే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ చేసే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కదా సార్. ఖచ్చితంగా ఉంటుంది, ప్రెస్ మీట్ అయితే పెడతారు. అది ప్రెస్ మీట్ పెడతారు, ఈవెంట్ కూడా ఉంటుంది. అంటే 10 years అప్పుడు రమ్యకృష్ణ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు, వీళ్ళందరూ ఇప్పుడు రానా గారు, ప్రభాస్, రాజమౌళి గారు పిలిస్తే రాకుండా ఎందుకుంటారు, వస్తారు. అందరూ ఒకసారి ఒక ఇదయ్యి ఒక సెలబ్రేషన్ లాగా ఈవెంట్ లాగా పెట్టుకొని సినిమా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ 2 సినిమాలు కలిపి ఒకేసారి చూడటం అనేది కూడా ఒక మంచి అనుభూతి. థియేటర్లో, ఐమాక్స్ థియేటర్లోనూ లేకపోతే అట్లాంటి చోట ఇంకా అయితే అద్భుతంగా ఉంటుంది. అది దాంతో పాటు వీళ్ళు ఆ ఎక్స్పీరియన్సెస్ని కూడా, బాహుబలి ఎక్స్పీరియన్సెస్ కూడా వీడియోస్ రూపంలో ఆ సినిమాలోనే ఒక క్లిప్పింగ్స్ లాగా స్టార్టింగ్ ఏదైనా అట్లా చేస్తే ఇంకా బాగుంటుంది. దానికి తోడు ఒక పావుగంట ఎక్స్ట్రా ఉంటుంది సినిమా. ఆ సినిమాలో కొంత తగ్గించుకుని వాళ్ళ అనుభవాలు ఒక ముందు సినిమాకి స్టార్ట్ అవ్వడానికి ముందు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత సినిమా వేస్తే చాలా బాగుంటుంది. సార్ ఆల్రెడీ మూవీ వచ్చేసి 5 hours ఉంది అనేసి అంటున్నారు కాబట్టి ఏమైనా మీరు అన్న ప్రకారంగానే కొంచెం తగ్గించి ఒక 4 hours యాడ్ చేస్తే బెటర్ ఏమో అన్నారు కాబట్టి మేబీ అంటే Part 1 Part 2. ఇంకోటి ఏంటంటే ఆ 2 సినిమాల్లో కొన్ని ఎడిటింగ్లో కట్ చేసిన సన్నివేశాలు ఉంటాయి. ఇది ఒకవేళ ఎడిటింగ్లో తీసేసినవి ఉంటాయి, పాట తీసినా లేకపోతే ఇంకో సన్నివేశాలు తీసిన, డైలాగులు తీసిన, లెంగ్త్ ఎక్కువైపోయిందని అలాంటి కొన్ని యాడ్ చేసుకుంటే, ఇంకా యాడ్ చేసి కలపాల్సిన కలిపితే కొత్త సన్నివేశాలు యాడ్ అయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మన ఈ మధ్యన ఒక సినిమాకి పాట భీమ్స్తో మన లక్ష్మీ నరసింహ సినిమా బాలయ్య బాబుది ఒక పాట చేయించి ఎక్స్ట్రా యాడ్ చేశారు. అలాగే దీనికి ఇంకో పాట యాడ్ చేసిపోని తమన్నాతోనో మరి ప్రభాస్తోనో లేకపోతే అనుష్కతోనో ఏదన్నా లైక్ థర్డ్ జనరేషన్ ఏదో పాట చిత్రీకరించుకుని ఆ పాట యాడ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా అది యాడ్ అవుతుంది. సో ఇంకా మాకు వచ్చిన డౌట్ ఏంటంటే సార్, ఏమన్నా సాంగ్స్ కూడా కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేసి అనుకున్నాను సార్. అంటే సినిమా నిడివి పెరిగిపోయింది అనుకుంటే కట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు 5 గంటల 20 నిమిషాలు అంటే కొంత కట్ చేశారు, వాళ్ళు వద్దనుకున్నారని సమాచారం అయితే ఉంది. ఇంకా కొద్దిగా ట్రిమ్ చేసుకుని ఎడిషనల్గా కొత్తగా మనం చూడని సన్నివేశాలు కలిపితే ఆ టెంపో క్రియేట్ అవుతుంది. టెంపో లాగా ఆ టెంపో ఉండేలాగా ఎడిటింగ్ చేయాలి, సినిమాని రీఎడిట్ చేసుకోవాలి. అంటే మనకి రిలీజ్ మూవీ చూసినట్లు కాకుండా ఇంకేదో కొత్తదనం చూస్తున్నట్టు, కొత్త సినిమా ఆ టెంపో అనేది వచ్చేట్టుగా ఎడిటింగ్ చేసుకుంటే క్రిస్పీగా ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా అప్పుడు బాహుబలి అప్పుడు మనం చూసి ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యామో, ఇప్పుడు ఇంకా సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది ఈ మూవీలో. ఎందుకంటే ఆ సెట్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో చాలామంది ఫిల్మ్ సిటీకి వెళ్ళినప్పుడు కూడా బాహుబలి సెట్స్ అని చెప్పి చూపించారు. ఇప్పటికీ వెళ్ళిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఓకే సార్, ఫైనల్గా ఏంటంటే మనకి బాహుబలి మూవీ రిలీజ్ అయినప్పుడు సో అప్పుడు మాస్ జాతర అనేది ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. బట్ ఇప్పుడు October 31st రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా ఒక బజ్ క్రియేట్ అవుద్ది. ఎందుకంటే ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ అనే సంప్రదాయం వచ్చింది కాబట్టి, ఇక ఆ టైంలో వచ్చే సినిమాలు కూడా ఏమీ లేవు కాబట్టి అది మంచి సీజనే. పెద్ద సినిమాలన్నీ లేని టైంలోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు October 31 అది కార్యక్రమం చేసుకోవడం మంచిదే. ఓకే సార్, బాహుబలి మూవీ అనేది రిలీజ్ కాబోతుంది కాబట్టి మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.